అంతరించిపోతున్న సముద్ర తాబేలు జాతిని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. నేడు బుధవారం గూడూరు నియోజకవర్గం పరిధిలోని చిలుకూరు మండలంలోని గుమ్మలదిబ్బ బీచ్లో, అదేవిధంగా కోట మండలం శ్రీనివాసత్రం బీచ్లోని తాబేళ్ల పిల్లల సంరక్షణ కేంద్రం వద్ద సముద్రంలో తాబేళ్ల పిల్లలను వదిలారు. ప్రముఖ పరిశ్రమ జిందాల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చేపట్టిన ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల గుడ్లను సేకరించి ఉత్పత్తి చేసిన తాబేళ్ల పిల్లలను జిల్లా అటవీశాఖ అధికారి వివేక్, జిందాల్ పవర్ లిమిటెడ్ అధినేత శ్రీనివాసరావుతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సముద్రంలోకి తాబేళ్ల పిల్లలను వదిలారు. బీచ్లో వద్ద ఉన్న తాబేళ్ల గుడ్లను సేకరించి ఉత్పత్తి చేసే ప్రక్రియను ఆయన పరిశీలించారు. బీచ్ల దగ్గర తాబేళ్ల ఉత్పత్తికి వారు చేస్తున్న కృషికి పలువురు ఫారెస్ట్ రేంజ్ అధికారులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, సముద్ర తాబేళ్లను రక్షించే బాధ్యత అటవీశాఖ అధికారులతో పాటు సంబంధిత ప్రాంతాల ప్రజల సహకారం ఎంతైనా అవసరం ఉందన్నారు. సముద్ర తాబేళ్లు కొన్ని నెలల పాటు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి తీర ప్రాంతాలకు వచ్చి గుడ్లు పెట్టడం జరుగుతుందని, వాటిని పరిరక్షించి తాబేళ్లు ఉత్పత్తి పరిరక్షణ కోసం కృషి చేయాలని తెలిపారు. అంతరించిపోతున్న తాబేళ్లను కాపాడాలని, వీటి ద్వారా మనుషులకు ప్రకృతికి మేలు జరుగుతుందని ఆయన అన్నారు. వీటి పరిరక్షణకు ప్రభుత్వం చొరవ తీసుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి తగు సూచనలు ఇస్తోందని, డిపార్ట్మెంట్ వారితో పాటు ఇక్కడ ప్రజలు, మత్స్యకారులు కూడా వీటికి సహకరించాలని ఆయన కోరారు. మనమే కాపాడాలి. ఈ జిండల్ పవర్స్కు మనము ఇదే పూర్వంగా మనము థ్యాంక్స్ చెప్తున్నాము. బికాస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఏదో ఊరికేం చేయకుండా ఏమి కావాలి, ఎంత కావాలి, ఎవరు చేస్తారు, ఎవరు చేస్తే బాగా చేస్తారు, వాళ్ళందరూ కలిపి పెట్టేసి బాగా అందరికీ కోఆపరేషన్ కోఆర్డినేషన్స్లో జిండల్ పవర్స్ ఉండడము చాలా మంచి విషయం అని చెప్పగలుగుతాం. అంటే అన్ని విషయాలు చేయడానికి డబ్బు అవసరం లేవనేదానికి ఇదే మెయిన్. జనరల్ పవర్స్ దగ్గర డబ్బు ఉన్నది, అయితే కూడా ఖర్చు పెట్టడం కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అంటే దీనికి నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ తరఫున వచ్చి కోఆపరేట్ చేసిన నా రేంజర్ గారిని, నాయుడుపేట రేంజర్ గారిని, వాళ్ళందరూ సైలెంట్ పీపుల్. ఎంత వర్క్ చేస్తే కూడా సైలెంట్గానే ఉంటారు. వాళ్ళు క్రెడిట్ తీసుకోరు. నేను క్రెడిట్ ఇవ్వాల్సిన పొజిషన్లో ఉన్నాను. ఇది నేనేం చేయలేదు, నేను వచ్చినాను, కోఆర్డినేట్ చేస్తున్నాను, అందరూ కలిపి పెట్టేసి కలిసి చేస్తామని. మీరు అందరూ కలిసి చేస్తే తప్ప ఇది అవుతుంది. ఇక్కడ ప్లాస్టిక్ వద్దు. మీకు ఏమి కావాలి, మీ ఊరికి ఏమి కావాలి, ఏ రకంగా డెవలప్మెంట్ రావాలి అనేది మీరు అందరి దగ్గర అడగండి, కలెక్టర్ సార్ దగ్గర అడగండి. ఖచ్చితంగా అందరు కలిసి చేస్తాము. మీకు దీనిపైన భయం ఉండకూడదు. ఈ తాంబేల్ని మనము నెక్స్ట్ సీజన్లో ఈ తాంబేల్ని మనం కాపాడుతున్నాము. మనము అందరూ ప్లెడ్జ్ తీసుకోవాలి. Most esteemed District Collector Tirupati Sri Venkateshwar Garu IAS, Sri Vivek from Jindal. ఈ రోజు ఈ చిన్న ఫంక్షన్ కి ఏదైతే సీ టర్టిల్ ఇనాగ్రేషన్, ఇది చాలా గొప్పది. చూడడానికి చిన్నది కానీ చాలా గొప్ప విషయం ఇది. మేము జిందాల్ తరఫున సిఎస్ఆర్ యాక్టివిటీస్ చాలా చేస్తున్నాం. ఇది ఒక మాకు ఎన్వైరన్మెంట్ తరఫున ఈ ఫిషర్మెన్ కమిటీ వాళ్లకు మేము చేదోడు వాడవుగా ఈ నేచర్ ని కాపాడడానికి కోసం ఈ చిన్న యాక్టివిటీ. ఈ యాక్టివిటీలో మీకు తెలిస్తే నిజం చాలా గొప్పది. మనకు భావితరాలకు ఈ సీలో ప్యూరిటీ మెయింటైన్ చేయాలన్నా, ప్రాపర్ ఆక్సిడేషన్ మెయింటైన్ చేయాలన్నా, మనకు ఈ సీ బీచ్ లో ఈ ట్రీస్ ఇవి చాలా ఉండాలన్నా, ఈ ప్లాస్టిక్ అంతా ఏదైతే ఇక్కడ రోడ్ మీద బీచ్ మీద ఉంటుందో ఇవంతా లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ టర్టాయిస్ ఏదైతే వదులుతున్నామో మనం, ఈ తాబేళ్లు అవి వాటిని తినేసి మనం రక్షిస్తాయి. సో పొల్యూషన్ ఎంత ప్రివెంట్ చేస్తుందంటే దీనివల్ల ఎన్నో ఎన్వైరన్మెంటల్ మనకు ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ యొక్క మాకు జిందాల్ వాళ్ళకు, డిఎఫ్ఓ గారికి, ఈ ఎన్జిఓ ట్రస్ట్ ట్రీ ఫౌండేషన్ అనే వాళ్ళకి, ఈ ట్రస్ట్ వాళ్ళు ఇది ఇనిషియేట్ చేశారు. వాళ్ళకి ధన్యవాదాలు. ఈ పక్కన మీరు ఏదైతే చూస్తున్నారో అది ఆ ట్రీ ఫౌండేషన్ వాళ్ళు మాకు సహకరించి మా వాళ్లతో చేయించారు. ఇది చాలా గొప్ప విషయం. చాలా చిన్న దాంతో డిజైన్ తోని ఇన్ని మొత్తం 10,000 తాబేళ్లు ఈరోజు ఈ వారం 15 రోజులు సీలో వదులుతున్నాం. దీనివల్ల ఇక్కడ మొత్తం కమ్యూనిటీస్ కి చాలా అడ్వాంటేజెస్. కమింగ్ టు జిందాల్ సార్, వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ థ్యాంక్స్ టు కోఆర్డినేషన్ ఫ్రమ్ తమిళపట్నం, వరగిలి, మామిడి and all the surrounding villages sir, they are being helping us sir. First next ఇప్పుడు మన thanks to coordination from Tamilipatnam, Varagili, Mamidi and all the surrounding villages sir, they are being helping us sir. First next ఇప్పుడు మన తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు ఐఏఎస్ గారిని కార్యక్రమానికి ఈ రోజు అందరం హాజరవడం జరిగింది.
ముందుగా మనకి జిందాల్ పవర్ నుంచి, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, మరీ ముఖ్యంగా ఏదైతే మనకి తమిళపట్నంలో మన ఈ గ్రామస్తులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది కేవలం ఒకళ్ళ వల్లతో అయ్యేది కాదు, అందరూ కలిస్తేనే మనం ఇలాంటి మంచి పనులు చేయగలం. ఇప్పుడు చాలా మంది చెప్పారు, ఈ చిన్న తాబేళ్ల కోసం ఎందుకు ఇంత అందరము పరితపిస్తామని. వీటి అన్ని కూడా అంతరించిపోతున్నటువంటి జాతి. మనం ఇట్లానే వాటిని కాపాడుకోకపోతే ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఆ తాబేళ్ళు అనేది ఉండవు. అవి లేకపోతే మనకు జరగాల్సినటువంటి నష్టాలు చాలా ఎక్కువ, మనకు తెలియకుండానే చాలా ఎక్కువ అరిష్టాలు నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకనే ప్రభుత్వం కూడా వీటన్నిటిని మరీ ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంరక్షించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కళ్ళే మనకి వాళ్ళ శక్తి సరిపోదు చేయాలంటే. ఎందుకంటే అందరి నుంచి కోఆపరేషన్ ఉండాలి. మరీ ముఖ్యంగా అంటే లోకల్ మన గ్రామస్తుల నుంచే ఎక్కువ ఇది ఉండాలి. మీరందరూ కూడా చాలా మంది ఇక్కడ మత్స్యకారులే ఉంటారు, మీరందరూ కూడా సముద్రం మీద జీవించే వాళ్ళే. మీకు కూడా తెలుసు సముద్రంలో ఎంత మనకి ఇవన్నీ కూడా పరిరక్షిస్తేనే మీకు కూడా రేపు మీ రాబోయే తరాలకు కూడా మంచిది. అందుకని ఏది చేసినా, మనం చేపల వేట చేసినా కానీ ఏది చేసినా కూడా మనం ఇప్పుడు బ్యాన్ పీరియడ్ ఉంది. ఏప్రిల్ 15 నుంచి మనం బ్యాన్ చేస్తాం. ఎందుకు బ్యాన్ చేస్తున్నాం? ఒక 2 నెలలు ఇబ్బంది పెట్టకుండా పెడితే మనకే ఎక్కువ ఇది వస్తుంది, మనకి ఫిషింగ్ ఎక్కువ వస్తాయి. ఈ 2 నెలలు అవి బ్రీడింగ్ సీజన్, అంతేనా? వీటికి కూడా అంతే. మామూలుగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఈ 4 నెలలు ఈ తాబేళ్ళన్నింటినీ కూడా మనం ఎక్కడి నుంచో 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మన తీర ప్రాంతాలకు వచ్చి ఇక్కడ అవి నెస్టింగ్, ఇక్కడ గుడ్లు పెడతాయి. కేవలం గుడ్లు పెట్టడం కోసం సుమారుగా 1000-2000 కిలోమీటర్లు అవి, వాటికి దేవుడిచ్చిన వరం, వాటి శరీరంలో అవి ఇక్కడ ఎలా రావాలో వాటికి మనం ఇప్పుడు ఫోన్ లో GPS పెట్టుకొని పోతాం ఎక్కడికైనా తెలియని ప్లేస్ కి. వాటికి దాని బాడీలోనే GPS ఉంది, ఎట్లా వెళ్ళాలి ఏంటనేది దాని బాడీలోనే అది అమర్చబడింది. అది దాని ప్రకారం 2000 సముద్రం, ఇప్పుడు మామూలు రోడ్డు మీద వెళ్ళాలంటే డైరెక్షన్ ఏదో ఉంటుంది, అటు ఇటు వెళ్ళాలని. సముద్రం ఎటు తెలియకుండా అది ఇంత దూరం వచ్చిందంటే అదంతా కూడా దేవుడు దానికి ఇచ్చినటువంటి మంచి ఒక అద్భుతమైనటువంటి శక్తి. దాన్ని మనము మన అదృష్టం కింద భావించాల్సింది ఏంటంటే మన తీర ప్రాంతాలకి అది వస్తుంది, మన రాష్ట్రం తీర ప్రాంతాలకి అది వస్తుంది. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకొని, ఏదైతే ఈ రోజు మనం ఇలా పిల్లల్ని ఈ గుడ్లన్నిట్లో సేకరించి మనము అవి పొదిగేదాకా పెట్టుకొని ఇలా మళ్ళీ సముద్రంలోకి వదిలే విధంగా చేయాలి. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి మంచి సహాయం అందిస్తున్నటువంటి NGOs కానీ, మనకి MNCs లైక్ జిందాల్ కానీ, మిగతా వాళ్ళందరూ కూడా దీంట్లో చేయి కలిపితేనే ఇవన్నిటిని కూడా మనము పరిరక్షిస్తాం. TDP మండల అధ్యక్షులు శ్రీ వేగేశ్వర్ రెడ్డి మోగిద్దాం. నాకు 3 years గా చూస్తే ఏమి కోసరం కాదు,